పొంగలి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం, పెసరపప్పు, పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, కందిపప్పు, పసుపు, పుదీనా, కరివేపాకు, టమాటాలు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, ఆలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, వంకాయలు, నెయ్యి, మిరియాల పొడి, క్యారెట్స్, బీన్స్, నూనె. గట్టు పొంగలి తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 4.5 గ్లాసుల నీళ్లు పోసుకొని మరిగించాలి. ఆ తర్వాత 1 కప్ రైస్ కి అరకప్పు పెసరపప్పు కలిపి కడిగి పెట్టుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకున్న దాన్ని మరుగుతున్న నీళ్ళలో వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత మరో స్టవ్ పైన బాండి పెట్టుకొని 3 స్పూన్ల నూనె వేసి నూనె కాగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, అరకప్పు క్యారెట్ ముక్కలు, టమాటాలు, అరకప్పు వంకాయ ముక్కలు, అరకప్పు బంగాళదుంప ముక్కలు, అరకప్పు బీన్స్ వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేస్తాం. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో 1 స్పూన్ కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, అరకప్పు ఉడికించిన కందిపప్పు, తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు ఉడుకుతున్న మిశ్రమంలో ఉడికించుకున్న బియ్యం పెసరపప్పు మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన మరో బాండి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఇంగువ, కరివేపాకు, మిరియాల పొడి వేసి పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు రెడీ అయిన పోపుని తయారు చేసుకున్న మిశ్రమంలో కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, లక్ష్మీదేవి అమ్మవారికి నైవేద్యంగా పెట్టే గట్టు పొంగలి రెడీ.